ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన దుద్యాల మండలంలోని హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి, రోటిబండ తాండా, పులిచెర్లకుంట తాండా, ఈర్లపల్లి తాండా ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ఫార్మా విలేజ్ ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దీన్ని ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనులు, దళితులు, బీసీలు అయినటువంటి రైతులను మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. మా బ్యానర్ లో కూడా చూసుకోవచ్చు మీరు. కుడివైపు వచ్చేసి కేవల్ కిషన్ గారి ఫోటో ఉంటుంది. అనగారిన వర్గాలకు భూములను దానం చేసినటువంటి గొప్ప వీరుడు కేవల్ కిషన్ గారు. అదే విధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి చాకలి ఐలమ్మ గారి ఫోటో ఉంటుంది. నిజాం సైన్యం తన పొలం జోలికి వస్తే ఏ విధంగా తిరగబడిందో అదే విధంగా కొడంగల్ ప్రాంతంలో తెలంగాణ మరో నిజాం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద తిరగబడేందుకు సింబాలిక్ గా ఫోటో వేయడం జరిగింది. మా ప్రాంతంలో సుమారు 3000 ఎకరాల భూమిని ఈ రాక్షస ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఆ ప్రాంత వాసులుగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మా గ్రామాలను ఖాళీ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. మా పొలాలను ఖాళీ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. మా ప్రాంతంలో అత్యధికంగా చిరుధాన్యాలు పండేటటువంటి ప్రాంతం. మిల్లెట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ఈ రోజు మనం చూస్తున్నాం కరోనా తర్వాత. అదే విధంగా నీటి ఆధారిత పంటలైనటువంటి వరి, పత్తి, మొక్కజొన్న మొదలైన పంటలు కూడా మా ప్రాంతంలో పండిస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యవసాయం జరిగే ఈ ప్రాంతంలో పచ్చని మా పొలాల్లో ఫార్మా విషాన్ని చిమ్మాలనుకునే ఈ ప్రభుత్వానికి మేము మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మీరు కనుక ఈ ఫార్మా కంపెనీలు మా ప్రాంతంలో వెయ్యాలి అనే ఈ నిర్ణయాన్ని విరమించుకోకపోతే ఖచ్చితంగా ఏ ప్రాంతం నుంచి మీరు ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించామో అదే ప్రాంతం నుంచి మీ కాలు బట్టి గుంజి కొండారెడ్డి పల్లెలో వేసేందుకు కూడా ఖచ్చితంగా పూనుకుంటాం. అకింపేటలో ధర్నాలు చేయడం జరిగింది, దుద్యాల్లో చేయడం జరిగింది, వికారాబాద్ లో చేయడం జరిగింది. మిగిలింది నీ ఇల్లు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్. ఇదే విధంగా మీరు ప్రవర్తించినట్లయితే తెలంగాణ అసెంబ్లీ ముందు ధర్నా చేస్తాం. అదే విధంగా మీ నాయకుడు రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కోసం భూములు ఇచ్చే పరిస్థితి లేదు. దీన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మా భూముల జోలికి వస్తే ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప భూములు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి నేరుగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.